హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను. సో, ఈరోజు లంచ్‌లోకి నేనైతే పాలకూర పప్పు చేస్తున్నాను. సో, మీరేం చేశారనేది నాకు కామెంట్ చేయండి. సో, ఈ పాలకూర పప్పు చేస్తుంటే మీరు గుర్తొచ్చారు. సో, మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను. సో, కామన్‌గా అందరూ పాలకూర పప్పు చేసుకుంటూనే ఉంటారు కదా! సో, అందులో మనము ఒకటి ఆలుగడ్డ యాడ్ చేసుకున్నామనుకోండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా! సో, వాళ్ళకి ఇష్టమైన ఆలుగడ్డని ఇందులో యాడ్ చేశామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో, పాలకూర పప్పులో ఇలా ఒక ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. సో, మా ఫ్యామిలీ మెంబర్స్‌కైతే ఈ పాలకూర పప్పులో ఆలుగడ్డ యాడ్ చేసి వండాననుకోండి చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. సో, ప్రతిసారి నేనైతే టమాటా పప్పు చేసిన, అదేవిధంగా ఆకుకూర పప్పు చేసిన కంపల్సరీగా ఒక ఆలుగడ్డనైతే కంపల్సరీగా యాడ్ చేస్తాననమాట. సో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, ఇలా పప్పునైతే ముందుగా మనము ఉడికించుకోవాలి. సో, అంతలోపు మనము వెల్లిపాయ రెబ్బల్ని అండ్ ఇలా జీలకర్రని ఇలా కచ్చాపచ్చా దంచుకోవాలి తాలింపులోకని. సో, మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అదేవిధంగా నా ఫుల్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో, ఇలా పప్పు బాగా ఉడికిపోయేలా చూసుకోవాలి. సో, 6, 7 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము ఉడికేటప్పుడు 2, 3 చింతపండు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పు పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనమైతే చింతపండునైతే యాడ్ చేసుకోవాలి. సో, పప్పు బాగా ఉడికిపోయాక నెక్స్ట్ తాలింపు పెట్టుకోవాలనమాట. సో, అందుకని చెప్పేసి నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను. సో, కడాయి వేడయ్యాక ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో, ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పప్పులో కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. సో, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయ రెబ్బల్ని కూడా ఇందులో వేసుకోవాలి. సో, వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. సో, ఇలా బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో పప్పుని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని
ఒకసారి బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. సో ఈరోజు వంటింటి చిట్కా ఏంటంటే, పప్పు ఉడికేటప్పుడు అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నామనుకోండి, పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఈ టిప్పు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.